guys, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. సో రెగ్యులర్గా ఏఎంబీకి వెళ్తూనే ఉంటాము, అది మా గో టు ప్లేస్ అనుకోండి. సో ఈసారి డిఫరెంట్గా ఇన్ఆర్బిట్కి వెళ్దాము, అక్కడైతే జారా ఉంటుంది, హెచ్ఎండ్ అన్నీ ఉంటాయి అని చెప్పి ఫస్ట్ అయితే ఇన్ఆర్బిట్ మాల్కి వెళ్తున్నాం. ఆ రోజు సాటర్డే వీకెండ్. సో మార్నింగ్ 11కి స్టార్ట్ అయిపోయామన్నమాట మాల్ ఓపెన్ చేసే టైంకి. బికాజ్ మనకి షాపింగ్ అంటే మామూలు పని కాదు కదా, అది కూడా మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాం, దానికోసం షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. సో పర్టికులర్గా చూసీగా షాపింగ్ చేయాలి. ఆల్రెడీ మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉంటే మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఈ టైంకి అప్లోడ్ చేశాను. సో మీరు నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వాలి అనుకుంటే ఫాలో అవ్వండి. అండ్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్స్ కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు, కాబట్టి మీరు కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకోండి. లెంతీ వీడియోస్ అయితే 2 days once అప్లోడ్ చేస్తూ ఉంటాను, షార్ట్ వీడియోస్ అయితే డైలీ అట్లీస్ట్ 2 అన్న అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇంకా కొంచెంసేపు షాపింగ్ చేసేసి దాని తర్వాత ఇంకా లంచ్ టైం అయిపోయింది. మాకైతే జారాలో ఏం దొరకలేదు, అసలు సేల్ కాబట్టి ఎక్కడ లేని క్రౌడ్ అంతా వచ్చేస్తున్నారు అనుకుంటా. మాకేం సెలెక్ట్ చేసుకోవాలన్నా నాకేం అర్థం కాలేదనమాట. కొన్ని చూశాను. ఇంకా దాని తర్వాత ఫస్ట్ అయితే లంచ్ చేసేస్తే మనకి ఫుడ్ అనేది కొంచెం ఇంపార్టెంట్ కదా ఎవరికైనా కూడా. మనం ఫుడ్ తినేస్తే మనశ్శాంతిగా ఉంటాము, ఎంతసేపు అయినా తిరగచ్చు, ఎంతసేపు అయినా షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే లంచ్ చేయడానికి ఇక్కడ పంజాబీ గ్రిల్కి వచ్చామన్నమాట. నేను ఇవన్నీ కూడా షార్ట్ వీడియోస్ సపరేట్గా అప్లోడ్ చేస్తున్నాను, మీరు అవి కూడా చెక్ చేయొచ్చు. నేనైతే వెజ్, మా తమ్ముడు కూడా వెజ్ తిన్నాడు. బట్ ఆ రోజు సాటర్డే షరత్ అయితే ఏ రోజైనా అవసరం లేదనమాట, ఏ రోజైనా పర్లేదు, నాకు నాన్ వెజ్ అంటే ఉంటాడు. తనకి ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో తను మటన్ బిర్యానీ తీసుకున్నాడు. అండ్ దాని తర్వాత ఫైనల్గా డెజర్ట్స్ తీసుకున్నాం. అందులో గులాబ్ జాము డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి దాన్ని పిక్ చేసుకున్నాం అనమాట. దాంట్లో చాక్లెట్ ఉంది, డ్రై ఫ్రూట్ సంథింగ్, ఇంకేదో గులాబ్ జామ్ పేరు మర్చిపోయాను. సో ఏదైనా షరత్ ఏమంటాడంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అంటారు డెజర్ట్స్ మాత్రం. తను తినేది ఒక నన్ను కూడా ఫోర్స్ చేస్తాడు, తిను అని చెప్పి. అదొక తలనొప్పి నాకు యాక్చువల్లీ. సో ఇంకా డెజర్ట్స్ తినేసి ఇంకా షాపింగ్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ ఇన్ఆర్బిట్లో మాకేం నచ్చలేదనమాట జారాలో. అక్కడ మేము జారా కోసమే వెళ్ళాము, వింటర్ వేర్ బాగుంటాయి కదా చూద్దామని చెప్పి. ఇంకా దాని తర్వాత అక్కడే పక్కనే నెక్సెస్ మాల్కి వచ్చామన్నమాట. అక్కడేమన్నా దొరుకుతాయేమో అని చెప్పి ఇక్కడ కూడా ఉంటాయి అనేసి. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట. బికాజ్ మేము పెళ్ళైనప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు, గోవాకి వెళ్ళి వచ్చామంతే. దాని తర్వాత ఇదే అనమాట మా పర్సనల్గా మేము వేసుకునే పెద్ద ట్రిప్. సో అంత హ్యాపీగా ఉండాలి, మంచి మెమరీస్ అన్నీ మంచిగా అనుకుంటున్నాను అనమాట. కొన్ని షార్ట్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను, కొన్ని రీల్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో టచ్ ఫుడ్ అన్నీ బాగా జరగాలి. ఇంకా ఇక్కడైతే లాంగ్ జాకెట్స్ చూస్తున్నాను యాక్చువల్లీ. సో లాంగ్ జాకెట్స్ అయితే ఒకటి బ్లాక్ ఏదైనా తీసుకుంటే అన్నిటికీ సెట్ అవుతుంది అని చూస్తున్నాను, కానీ అవి క్లాత్ అంతా కూడా చాలా బాగున్నాయి, ఫ్యాబ్రిక్ అంతా కూడా. బట్ నా సైజ్ లేదనమాట. ఇలా ఉంటుంది అప్పుడప్పుడు మనకి దరిద్రం మన చుట్టూనే వైఫైలా తిరుగుతూ ఉంటుంది అంటారు కదా, అది నిజమే గైస్. మనం ఏమనుకుంటే అది అప్పుడు ఆ రోజు మంచిగా జరగదనమాట. మనం ఎప్పుడైతే వద్దురా అనుకుంటామో ఆ రోజే అన్నీ మంచిగా అయిపోతూ ఉంటాయి. సో ఏదో చెప్తున్నాను, ఇది బాగుంది కానీ బట్ నా సైజ్ లేదు అని చెప్పి. సో ఇంకేం చేయలేము, ఇంకా అది పక్కన పెట్టేసి వచ్చేసాను. సో గాయస్ అదే రోజు ఈవినింగ్ ఏఎంబీకి వచ్చామన్నమాట. అప్పుడే అనిపించింది నాకు ఏఎంబీలో చూడగానే అనవసరంగా మనకు తెలిసిన దాన్ని వదిలేసి ఎక్కడో వెళ్ళి చూస్తే ఏం దొరుకుతుంది అనిపించింది. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ తిరిగి అలసిపోయాం, కానీ నాకు ఒక్కటి కూడా నచ్చలేదన్నమాట. పాపం శరత్కే విసుగొచ్చేసింది, ఫెడ్డప్ అయిపోయాడు. ఇంకా నా వల్ల కాదు, నీకు నచ్చింది తీసుకో అని చెప్పి. నచ్చితేనే కదంటే తీసుకుంటాం, నచ్చకుండా ఉంటే ఊరికేనే మనీ పెట్టడం వేస్ట్ కదా అనేసి నాకు అనిపిస్తుంది.
ఇంకా దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే శరత్కి చూస్తున్నాం అనమాట. ఇంకా వెళ్ళగానే సైమన్ కార్టర్ కనిపించింది. సో అక్కడ కొన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు తను. ఫైనలీ కొన్ని అయితే షాపింగ్ చేశాను. యాక్చువల్లీ నేను పర్టికులర్గా ఒకరోజు ఒకటి వేసుకోవాలనే ప్లాన్తో కొన్ని ఆఫ్లైన్ తీసుకున్నా, కొన్ని ఆన్లైన్ కూడా తీసుకున్నాను అనమాట. దాని తర్వాత కొన్ని బూట్స్ చూశాను. నాకైతే అవి అసలు మనకు అలవాటు ఉండదు కదా, ఫస్ట్ టైం వేసుకుంటూ ఉంటే అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. సో దాని ఆప్షన్ సెకండరీ పెట్టేశాను అనమాట. మళ్ళీ చూద్దాంలే అని చెప్పి నేనైతే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్ ఎవర్ అవుట్ఫిట్స్ అండ్ గెట్ రెడీ విత్ మీ అలాంటి చిన్న చిన్న షార్ట్స్ అయితే చేస్తాను. యాక్చువల్గా ఇంకా ఇంటికి వచ్చేసి దాని తర్వాత మళ్ళీ డెకత్లాన్కి వెళ్తున్నాము అందరం కలిసి. అందరం అంటే ఐ మీన్ శరత్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, సుమంత్ అన్న అని చెప్పి బీటెక్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్. సో వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ వైఫ్, వాళ్ళ పాప, ఇంకా మేమంతా 5 మెంబర్స్ కలిసి వెళ్తున్నాం ట్రిప్కి. సో ఇంకా డెకత్లాన్కి వచ్చేసాము. ఇక్కడ కొన్ని మనకి వింటర్కి సంబంధించినవన్నీ తీసుకోవాలి అని చెప్పి కొన్ని మనం లేయర్స్ వేసుకోవాలన్నమాట. బికాజ్ అక్కడ టెంపరేచర్ మైనస్లో ఉంటుంది కాబట్టి మనం ఎన్ని లేయర్స్ వేసుకోవాలి అండ్ అక్కడ ఎవ్రీథింగ్ వాళ్ళే గైడ్ చేస్తారు. అండ్ సమ్ హ్యాండ్కి సంబంధించిన వార్మర్స్ తీసుకున్నాం, అబ్డామెన్ది, లెగ్ది అన్నీ మనం తీసుకోవాలి. మనము బాడీకే కాదు లేయర్స్ వేయాల్సింది, హ్యాండ్స్కి కూడా వేయాలి కాబట్టి అవి కూడా సైజ్ అంతా చెక్ చేసుకొని చూసి తీసుకుంటూ ఉన్నామన్నమాట. అప్పటికి చాలా టైం అయిపోయింది, నైట్ 9:30 అయిపోయింది. మేము తప్ప ఇంకెవరు లేరు డెకత్లాన్లో. సో ఇంకా తీసుకొని మంచిగా డెకత్లాన్ అయితే అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. బికాజ్ అది మళ్ళీ లాంగ్, మళ్ళీ మేమన్నా మర్చిపోతే కూడా మళ్ళీ దూరం రావాలని చెప్పి అక్కడే మొత్తం తీసేసుకున్నాము. యాక్చువల్లీ చాలా మాల్స్లో కూడా డెకత్లాన్ అనేది ఉంది, బట్ అక్కడ ఎక్కువ కలెక్షన్ ఉంటుందని చెప్పి మేము ఎయిర్పోర్ట్ దగ్గర ఉండే డెకత్లాన్లో వచ్చామన్నమాట. సో అది చాలా లాంగ్ కాబట్టి మేము అన్నీ ఒకేసారి టైం అయినా పర్లేదని చెప్పి మంచిగా తీసేసుకొని ఇంకా బిల్ కూడా వేయించుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము ఆ రోజు నైట్. సో గాయ్స్ ఫైనల్లీ ఇది సమ్ డేస్ తర్వాత అనమాట. రేపు మార్నింగ్ ఫ్లైట్ అనగా ఈరోజు వచ్చి షాపింగ్ చేస్తున్నాము. కొన్ని మిస్ అయి ఉంటాయి కదా, నేను ఇంకా బూట్స్ కొనుక్కోవాలనుకున్నాను కదా, అవి కూడా కొన్ని చూశాను. అప్పుడు నాకు అంతగా అనిపించలేదు. ఇంకా కంపల్సరీ మనం వేసుకుంటేనే మనకు గ్రిప్ ఉంటుంది అని చెప్పి ఇంకా తీసుకున్నాను అనమాట నేను. దాని తర్వాత శరత్ అయితే అరసుకొని తీసుకున్నాడు, పాపం మళ్ళీ తీసుకోలేదు. ఇంకా తను కూడా అన్నీ చూసుకుంటూ ఉన్నాడు అనమాట. అంతే, ఇంకా ట్రిప్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో గాయ్స్ స్టే ట్యూన్డ్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను అన్ని వీడియోస్ షూట్ చేద్దాం అనుకున్నా, అక్కడుండే క్రౌడ్కి నాకు హడావిడి అయిపోయిందనమాట ఏం తీసుకోవాలి అనేది. సో వీడియోస్ కూడా కొన్ని షూట్ చేయడం మర్చిపోయాను. సారీ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.